డియర్ స్టూడెంట్స్, మనం పాస్ట్ వీడియోస్లో అనేక వీడియోస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎకనామిక్ సర్వే తెలంగాణ 2019-20 ఇది ఆల్రెడీ తెలంగాణ జోగ్రఫీలో తెలంగాణ పాలసీస్ అనే వీడియోస్లో మా సబ్స్క్రైబర్స్కి దీంట్లో అప్డేట్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఓవరాల్గా అదర్ దాన్ మై సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో రూపాయిస్ అకాడమీ వాళ్ళే కాకుండా జనరల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎకనామిక్ సర్వే నుంచి ఏ క్వశ్చన్లు రావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వీడియో చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎకనామిక్ సర్వే తెలంగాణ 2019-20. సో ఏ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఇచ్చినా కూడా జనరల్గా ఎగ్జామినర్ దీని నుంచి మినిమం 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మినిమం 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. అది కామన్, ఎందుకంటే కరెంట్ డేటాలో వస్తుంది. అదేవిధంగా కంప్లీట్ అన్ని సిలబస్లు కలిసి ఉంటాయి దీంట్లో. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కలిసి ఉంటుంది, తెలంగాణ పరిశ్రమలు, తెలంగాణ వ్యవసాయము, తెలంగాణ పథకాలు అన్నీ తెలంగాణకు సమస్తం కూడా ఈ యొక్క ఎకనామిక్ సర్వేలో ఉంటాయి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం లేదు కాబట్టి మనకి, సో ఒక్క వీడియోలో అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు మనం చూద్దాం ఒకసారి. ఓకే, సో ఈ ఫ్రెండ్స్ మనం చూస్తే ఎకనామిక్ ట్రెండ్స్ మన తెలంగాణలో ఈ ఆర్థిక సర్వే ప్రకారం కూడా ఎకనామిక్ ట్రెండ్స్ అంటే ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. దీంట్లో చూస్తే 2019 గ్లోబల్ గ్రోత్ రేట్ చూస్తే 2019కి వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్టివ్ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ గ్రోత్ రేట్ 2019లో అంటే ప్రపంచవ్యాప్తంగా 2.4%. దీనికి కారణాలు అనేక ఉన్నాయి. చైనా అమెరికా కాన్ఫ్లిక్ట్ కావచ్చు, వ్యాపార ఆధిపత్య ధోరణులు కావచ్చు, కొన్ని డిజాస్టర్స్ కావచ్చు. సో కాబట్టి గ్లోబల్ గ్రోత్ అంటే ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, ఈ రెండు దేశాల వల్లే, అమెరికా చైనా వల్ల. సో గ్లోబల్ గ్రోత్ రేట్ మందగించింది 2019లో 2.4%. అదే ఇండియాకు వస్తే 2019-20 ఎకనామిక్ సర్వే ఎక్స్పెక్టెడ్ ఏంటంటే 5%. ఇండియా 5%. అంతకుముందు 2018-19 ఇండియా 6.1% ఉంది గ్రోత్ రేట్. మరి ఈ లాస్ట్ చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 5%. ఎందుకంటే మనకి ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ ప్లస్ ఈ అమెరికా చైనా కాన్ఫ్లిక్ట్, ఈ ట్రంప్ కొన్ని చర్యల మూలంగా, సరే అవన్నీ డిఫరెంట్ మ్యాటర్. సో 2018-2019 ఇండియా గ్రోత్ రేట్ 6.1%, వెరస్ 2019-20 ఇండియా గ్రోత్ రేట్ లేటెస్ట్ 5% ప్రొజెక్షన్. అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఇది గ్లోబల్, ఇది ఇండియా, రెండు కూడా గత సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. కానీ మన చూస్తే తెలంగాణ జిఎస్డిపి అంటాం. ఈ రెండు జీడిపి అనుకుంటే ఇండియా, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్టేట్కి వచ్చేటప్పటికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఇండియా, జీడిపి అంటాం. అది జీడిపి గ్రోత్ రేటే. జిఎస్డిపి అంటే తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. కరెంట్ ప్రైస్ ఫస్ట్ ఏంటి? కరెంట్ ప్రైస్ చూసుకుంటే 2019-20కి 9.70 lakh crores. ఇది చాలా ఇంపార్టెంట్. 9.70 lakh crores. అంతకుముందు 8.61 lakh crores ఉండేది 18-19లో. అంటే ఇంత ప్రపంచ క్రైసిస్ వచ్చినా, ఇండియా గ్రోత్ రేట్ తక్కువ ఉన్నా, తెలంగాణ గ్రోత్ రేట్ అనేది నిలకడగా ఇంకా పెరుగుతూనే ఉంది. ఎగ్జాంపుల్ 2018-19లో కరెంట్ ప్రైసెస్లో తెలంగాణ జిఎస్టిపి 8.61 lakh crores ఉంటే ఇప్పుడు 9.70 lakh crores, విచ్ ఇండికేట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అది పర్సంటేజ్లో చెప్పుకుంటే 12.6%, అంటే మోర్ దెన్ డబుల్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. తెలంగాణ జిఎస్టిపి గ్రోత్ రేట్ మోర్ దెన్ ఇండియాస్ యావరేజ్ జీడిపి గ్రోత్ రేట్, స్టేట్మెంట్ 1. తెలంగాణ జిఎస్టిపి గ్రోత్ రేట్ less than India's average GDP growth rate. About two statements, which statement is correct? Only one is correct, only two is correct, both 1, 2 correct, neither 1 nor 2 correct అని ఇస్తాడు. అప్పుడు తెలియాలంటే ఇది తెలియాలి నీకు. సో యావరేజ్ ఇండియా కంటే మోర్ దెన్ డబుల్ ఉంది. చూడండి 12.6. ఇంత కష్టకాలంలో కూడా, క్రైసిస్లో కూడా. అలాగే కాన్స్టెంట్ ప్రైస్ తీసుకున్నప్పుడు ఒక స్థిర ధరల ప్రకారం చూస్తారు. అది 2011-12 చూశారు వీళ్ళు. 6.63 లక్షల క్రోర్స్. ఇది గ్రోత్ రేట్ చూస్తే 8.2%. అంటే చూడండి ఒకసారి మళ్ళీ నేను కంపేర్ చేస్తాను.
తెలంగాణ జిఎస్డిపి కరెంట్ ప్రైసెస్ అదేవిధంగా కాన్స్టెంట్ ప్రైసెస్. కరెంట్ ప్రైసెస్ 12.6%, కాన్స్టెంట్ ప్రైసెస్ 8.2%. ఇప్పుడు 12.6% అంటే ఇంతకుముందు ఎంత ఉండేది సార్ అని చెప్పుకుంటే 2013-14లో తెలంగాణ ఆవిర్భవించినప్పుడు 12.4 ఉండేది. ఇప్పుడు 12.6 యావరేజ్ పెరిగింది. అలాగే 5.4 ఉండేది ఏది కాన్స్టెంట్ ప్రైసెస్, ఇప్పుడు 8.2 చాలా ఎక్కువ పెరిగింది. చూడండి, ఇండియా వరల్డ్ గ్రోత్ రేట్ పడిపోయినప్పటికీ తెలంగాణ గ్రోత్ రేట్ మాత్రం పడిపోకుండా నిలకడగా పెరుగుతూనే వస్తుంది. ఇది మనకి ఎకనామిక్ ట్రెండ్స్లో ప్రధానమైనది గుర్తించాలి మీరు. ఓకేనా? సీ ఫ్రెండ్స్, మనం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చూస్తే మనకి సెక్టోరల్ డివిజన్ 3 సెక్టోరల్ డివిజన్గా డివైడ్ చేస్తాం. దీని మళ్ళీ 16 సబ్ డివిజన్స్ అనమాట. అంటే 3 విభాగాలుగా చేసాం, 3 విభాగాలుగా. తర్వాత దీన్ని 16గా చేసాం, టోటల్ 16. అంటే మెయిన్గా 3 చేసాం. అవే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. దీన్ని సర్వీస్ సెక్టర్ అంటాం, యు నో వెరీ వెల్, సర్వీస్ సెక్టర్. దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు. దీంట్లో ప్రైమరీ సెక్టర్లోని వ్యవసాయ రంగం ఉంటుంది అప్ టు ఫిషింగ్ వరకు. మైనింగ్ కలిపితే మళ్ళీ ప్రైమరీ సెక్టర్ అయిపోతుంది. ఈ మైనింగ్ దీన్ని తీసుకొచ్చి ఈ సెకండరీ సెక్టర్లో కలిపితే అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ అయిపోతుంది. సో ఇండస్ట్రియల్ సెక్టార్లో మైనింగ్ అండ్ క్వారింగ్ కలిసి ఉంటుంది. ప్రైమరీ సెక్టార్లో మైనింగ్ అండ్ క్వారింగ్ కలిసి ఉంటుంది. వ్యవసాయ రంగంలో అంటే అగ్రికల్చర్ సెక్టార్లో మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేయబడుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగం అంటాం. దీంట్లో క్రాప్స్ పంటలు, లైవ్ స్టాక్ పశువులు యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, మైనింగ్ అండ్ క్వారింగ్. దీంట్లో మనకి ఎక్కువగా ఆదాయం వచ్చేది క్రాప్స్ గురించి వస్తుంది. క్రాప్స్ ఎక్కువ మనకి మోర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది క్రాప్స్. సో ప్రైమరీ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వచ్చేది క్రాప్స్. అలాగే ఈ ప్రైమరీ సెక్టర్ మీద ఎక్కువ మంది ఆధారపడి ఎంప్లాయ్మెంట్ జీవిస్తున్నారనమాట. మోర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్న సెక్టర్ ఇది. తర్వాత సెకండరీ సెక్టర్లోకి ఏమొస్తాయి? మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం, కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగం, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవి వస్తాయి. ఇవే కాకుండా మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపారనుకోండి, అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ పారిశ్రామిక రంగం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సెకండరీ సెక్టర్ ఇది. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో సెకండరీ సెక్టర్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టెరిషరీ ఆర్ సర్వీస్ సెక్టర్. దీని నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. మోర్ ఎంప్లాయ్మెంట్ కాదు, మోర్ ఇన్కమ్. మనకి ఎక్కువ ఆదాయం వచ్చేది తెలంగాణకి టెరిషరీ సెక్టార్ నుంచి. మనకి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉపాధి ప్రైమరీ సెక్టార్. గ్రోత్ రేట్లు తర్వాత చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సో టెరిషరీ సెక్టర్లో ఏముంటాయి? ట్రేడ్, రిపేర్స్, సర్వీసెస్. అంటే ఏసీ, ఫ్రిడ్జ్లు, రిపేర్ సర్వీసెస్ ఉంటాయి కదా, అవన్నీ. హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్టేషను, అంటే ట్రాన్స్పోర్టేషన్లో రోడ్వేస్, రైల్వేస్ అన్నీ వచ్చేస్తాయి, ఎయిర్వేస్. అలాగే కమ్యూనికేషన్స్, ఐటీ, రియల్ ఎస్టేటు అన్నీ కూడా ఈ సర్వీస్ సెక్టర్. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అన్నీ కూడా రైల్వేస్తో సహా. ఇంతకుముందు రైల్వేస్ ఏ రంగంలోకి వస్తుందని అడిగాడు. సో ట్రేడ్ సెకండరీ సెక్టారా, టెరిషరీ సెక్టారా, ప్రైమరీ సెక్టారా అంటే సర్వీస్ సెక్టర్, టెరిషరీ సెక్టర్. ఓకే, ఇవి తెలంగాణలో గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే ప్రైమరీ సెక్టార్ తెలంగాణ, టోటల్ తెలంగాణ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ఈ ప్రైమరీ సెక్టార్ తెలంగాణ చూస్తే మనకి జనరల్గా ఇన్కమ్ క్రోర్స్లో చూస్తే 1.62 lakh crores తెలంగాణలో ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చింది. 2019-20 లేటెస్ట్ ఎకనామిక్ సర్వే 1.62 lakh crores. అదే సెకండరీ సెక్టార్ 1.42, టెరిషరీ సెక్టార్ 5.70 lakh crores. అంటే మోర్ ఇన్కమ్ lakh crores లేదు. మోర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మోర్ ఇన్కమ్ టెరిషరీ సెక్టార్ నుంచి. ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్. లీస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఎక్కడి నుంచి వస్తుంది? పరిశ్రమలు, సెకండరీ సెక్టార్. సో సెకండరీ సెక్టార్ నుంచి లీస్ట్ ఇన్కమ్ వస్తుంది, టెరిషరీ సెక్టార్ నుంచి మోర్ ఇన్కమ్ వస్తుంది. అలాగే సెకండ్ ప్రైమరీ ఉంది. ఇప్పుడు గ్రోత్ రేట్ చూస్తే ఇదంతా కూడా గ్రోత్ రేటు మనకి కరెంట్ ప్రైసెస్. ఇదంతా కరెంట్ ప్రైసెస్ 15.8% ప్రైమరీ సెక్టర్ తెలంగాణలో గ్రోత్ రేట్. అట్ ద సేమ్ టైం మనకి సెకండరీ సెక్టర్ 5.3%.
అలాగే టెరిషరీ సెక్టర్ 4.1%. కరెంట్ ప్రైస్ చూస్తే ఇంతకుముందు చెప్పిందే 12.6%. అంటే తెలంగాణలో 2019-20 సంవత్సరానికి కరెంట్ ప్రైసెస్ ప్రకారము అనగా మార్కెట్ ధరలు అనమాట 12.6% గ్రోత్ రేట్. ఇది గ్రోత్ రేటు పెరుగుదల శాతము 12.6. అదే కాన్స్టెంట్ ప్రైస్ తీసుకున్నారనుకోండి ఈ గ్రోత్ రేటు ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టర్ 10.7%. అట్ ద సేమ్ టైం ఇండియా 3.5%. చూడండి ఆ బ్లూ మార్క్ వేసింది ఇండియా, ఐఎన్డి అని రాశాను కదా, ఇది కరెంట్ అవసరం లేదు, కరెంట్ ఓవరాల్గా చెప్పాను 12.6%. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైస్ ఇండియా తెలంగాణ కంపేర్ చేద్దాం, క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం తెలంగాణ కాన్స్టెంట్ ప్రైజెస్, ఇదేమో కరెంట్, ఇది కాన్స్టెంట్ ప్రైసెస్ ప్రాథమిక రంగం 10.7, ఇండియా 3.5%. అంటే ఇన్ తెలంగాణ ఫర్ ది ఇయర్ 2019-20 ప్రైమరీ సెక్టర్ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ బెటర్ దెన్ ఇండియా యావరేజ్. 3.5, తెలంగాణ 10.7%. వేరే సెకండరీ సెక్టర్ ఇండియా మనకి 1.8% అంటే తెలంగాణ 1.7%. ఒక్క పాయింట్ తేడా వస్తుంది, 0.1 తేడా వస్తుంది. సో ఈ విషయంలో తెలంగాణ కాస్త వెనుకబడి ఉంది. యావరేజ్ సెకండరీ సెక్టర్ గ్రోత్ రేట్ ఇన్ తెలంగాణ లెస్ దెన్ యావరేజ్ ఇండియా, ఇది ఒకటే తక్కువ ఉంది. ఆ తర్వాత టెరిషరీ సెక్టర్ 9.6% తెలంగాణ, కానీ ఇండియా 7%. అంటే తృతీయ రంగము 9.6% అయితే మనకి 7%. ఎక్కువ గ్యాప్ ఎక్కడ కనిపిస్తుంది? ప్రాథమిక రంగం, వ్యవసాయ రంగం. కారణం ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అనేక వ్యవసాయ సంక్షేమ పథకాలు, అంటే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, వ్యవసాయానికి బూస్ట్ ఇవ్వడం, అగ్రికల్చర్కి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ప్రైమరీ సెక్టర్ 10.7% గ్రోత్ రేట్, వేరేజ్ ఇండియా ఓన్లీ 3.5. చాలా ఇంపార్టెంట్ అది. ఇది కరెంటు, అది మనకి ఫిక్స్డ్ ప్రైసెస్ అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ అనమాట 10.7%. ఓవరాల్గా 8.2% ఇంతకుముందు చెప్పింది, ఇంతకుముందు 12.6% ఇంతకుముందు చెప్పింది. ఇండియా 5% ఓవరాల్, ఇవన్నీ బ్లూ అన్నీ కలుపుకుంటే 5% ఓవరాల్. ఓకే, సో ఇది ఓన్లీ గ్రోత్ రేట్, సెక్టోరల్ వైజ్ గ్రోత్ రేట్. అంటే ఒక్క సెకండరీ సెక్టర్ తప్ప గ్రోత్ రేట్లో తెలంగాణ ముందుంది. సెకండరీ సెక్టర్ కూడా 0.1% తేడా. ఓకేనా? ఫ్రెండ్స్, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఇంతకుముందు సెక్టోరల్ గ్రోత్ రేట్ అవి ఇంతకుముందు ఇండియా తెలంగాణ సెక్టోరల్ గ్రోత్ రేటు. ఇప్పుడు సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, ఏ రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. దీంట్లో ప్రైమరీ సెక్టర్ తెలంగాణ 18.6% కాంట్రిబ్యూషన్, సెకండరీ సెక్టర్ 16.2% కాంట్రిబ్యూషన్, టెరిషరీ సెక్టర్ 65.2% కాంట్రిబ్యూషన్. చూడండి, అంటే కాంట్రిబ్యూషన్లో కానీ డబ్బుల్లో కానీ ఎక్కువగా ఏ రంగం మనకి? టెరిషరీ సెక్టర్. రెండోది ప్రైమరీ సెక్టర్, లేస్ట్ సెకండరీ సెక్టర్. ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో ఎక్కువగా మేజర్ కాంట్రిబ్యూటర్ ఎవరు అంటే లైవ్ స్టాక్ 7.6%. అలాగే సెకండరీ సెక్టర్లో ఎక్కువగా మనకి 10.6% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అదేవిధంగా టెరిషరీ సెక్టర్లో 22.2% రియల్ ఎస్టేట్. ఎక్కువగా సపోర్ట్ చేసేది ప్రైమరీ సెక్టర్లో మనకి లైవ్ స్టాకు, సెకండ్ మ్యానుఫ్యాక్చరింగు, టెరిషరీ సెక్టర్లో రియల్ ఎస్టేట్. సో ఇవి ఎక్కువగా మనకి సపోర్ట్ చేస్తున్నాయి లేటెస్ట్ మనకి ఈ ఎకనామిక్ డేటా ప్రకారం. సో రెండవ సెక్టర్ అయిన సెకండరీ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, అలాగే టెరిషరీ సెక్టర్లో రియల్ ఎస్టేటు, ఫస్ట్ ప్రైమరీ సెక్టర్లో మనకి లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్లో అది. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2019-20 చూస్తే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూద్దాం ఒకసారి. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,28,216 రూపీస్. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసినాం. ఇది 2,28,216 రూపీస్. గ్రోత్ రేట్ 11.6%. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ 11.6% తెలంగాణ. ఇండియా చూస్తే 1,34,432 1,34,432 1,34,432 రూపాయలు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఎంత తక్కువ ఉందో, 1,00,000 రూపాయలు సుమారు తక్కువ ఉంది, అవునా? సో ఈ 6.3%. అంటే యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్
ఇండియా కంటే తెలంగాణ చాలా ఎక్కువ ఉంది. ఇదంతా కూడా కరెంట్ ప్రైసెస్. మనం కరెంట్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం. కరెంట్ ప్రైసెస్ కాన్స్టెంట్ అవసరం లేదు దీంట్లో, కరెంట్ ప్రైసెస్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో అంటే తెలంగాణ కంటే గ్రోత్ రేట్లో కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ తెలంగాణనే ఎక్కువ ఉంది ఇండియా కంటే. ఇప్పుడు మనం చూస్తే ఈ 2018-19 ఎకనామిక్ సర్వే ప్రకారం మనం తెలంగాణలో 33 జిల్లాల్లో ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న జిల్లా రంగారెడ్డి. 5,78,978 రూపాయలు, 5,78,978 రూపీస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అమ్మ. కనీసం ఆ డబ్బులు గుర్తుపెట్టుకోకపోయినా ఆ జిల్లా గుర్తుపెట్టుకోండి. సో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ ఏది అంటే రంగారెడ్డి. తర్వాత హైదరాబాద్ ఉంది. మూడో ప్లేస్లో మేడ్చల్ మల్కాజ్గిరి. హైదరాబాద్ 3,57,287. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి 2,04,428 రూపీస్. సో టాప్ 3లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. రంగారెడ్డి భూముల రేట్లు బాగా విపరీతంగా పెరగడం వల్ల హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి 3 కూడా. లీస్ట్ ఎక్కడ ఉందంటే నారాయణపేట, కొత్త జిల్లా, ఇది కొత్తగా ఏర్పాటు చేశారు కదా, ఇది 98,220 రూపాయలే. తర్వాత ప్లేస్లో జగిత్యాల ఉంది, 1,11,717, 1,11,717 రూపీస్. సో లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న జిల్లా ఏది? నారాయణపేట. ఆ తర్వాత జగిత్యాల. హైయెస్ట్ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్. 33 జిల్లాలు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు, చాలా ఇంపార్టెంట్ అమ్మేది. ఓకే, సి ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే రాష్ట్రంలో ఉన్న జిల్లాల ఆదాయం, అంటే డిస్ట్రిక్ట్ ఇన్కమ్ అన్నమాట సింపుల్గా. దాంట్లో చూస్తే మనకి పర్ క్యాపిటల్ ఇన్కంలో రంగారెడ్డి జిల్లాలని, ఈ డిస్ట్రిక్ట్ ఇన్కంలో కూడా రంగారెడ్డినే 1,73,143 కోట్లు, 1,73,143 crores రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది అనమాట. తర్వాత హైదరాబాద్ 1,67,231 crore. అలాగే మేడ్చల్. ఇవి సేమ్ పర్ క్యాపిటల్ ఇన్కంలే సేమ్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లాగానే సేమ్ సీరియల్ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్. లీస్ట్ అయితే మారింది. ములుగు, అక్కడ నారాయణపేట సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఇక్కడ ములుగు జిల్లా 5,934 crores. లీస్ట్ ఆదాయం డిస్టిక్లో ములుగు జిల్లా, తర్వాత నారాయణపేట 6,628 కోట్లు. పర్ క్యాపిటల్ ఇన్కంలో నారాయణపేట లీస్టు, జగిత్యాల సెకండ్ ప్లేస్. బట్ డిస్టిక్ ఆదాయంలో ములుగు లీస్టు, తర్వాత నారాయణపేట. ఓకే, సో ఇవి ట్రెండ్స్ అన్నమాట. అంటే తెలంగాణలో మనకి మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటాం. చూడండి, ఇప్పటివరకు డిస్కస్ చేసినవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అగ్రికల్చర్, వ్యవసాయ రంగం తెలంగాణలో ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఎకనామిక్ ట్రెండ్స్, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో చెప్పాను మీకు. వ్యవసాయ రంగం చూద్దాం. 55% ఇన్ తెలంగాణ వర్క్ ఫోర్స్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. స్టేట్లో 55%. అదేవిధంగా టోటల్ స్టేట్ ఏరియా చూస్తే మనకి 112.08 lakh hectares టోటల్ స్టేట్ ఏరియా మొత్తం. దీంట్లో నెట్ సోన్ ఏరియా 41.58%. చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ల్యాక్స్ హెక్టార్లో చూస్తే 46.60 lakh hectares. ఇక్కడ 112.08 లక్షల హెక్టార్లో నెట్ సోన్ ఏరియా 46.60 lakh hectares, విచ్ ఈజ్ 41.58%. తెలంగాణలో నెట్ సోన్ ఏరియా అంతా 41.58%. అలాగే అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ మోర్ చూస్తే నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఎక్కువ వ్యవసాయం జరుగుతుందట. లీస్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు. హైదరాబాద్ తీసేసేయండి, ఎందుకంటే హైదరాబాద్ అర్బన్ కదా కంప్లీట్. కాబట్టి హైదరాబాద్ తీసేస్తే మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు 2 కూడా లీస్ట్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్. నల్గొండ, ఖమ్మం మోర్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఓకే, సి ఫ్రెండ్స్, ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ తెలంగాణ అంటే మనకి భూకమతాలు, తెలుగులో భూకమతాలు అంటాం. 2010-11లో చూస్తే 1.12 హెక్టార్, 1 హెక్టార్కి 2.5 acres, యూ నో వెరీ వెల్. 2015-16 చూసుకుంటే మనకి 1 హెక్టార్. అంటే ల్యాండ్ హోల్డింగ్ మనకి ఏమవుతుంది తెలంగాణలో? స్లోలీ డిక్రీజింగ్. తెలంగాణలో ల్యాండ్ హోల్డింగ్ తగ్గుతూ వస్తుందన్నమాట. అయితే చూస్తే మనకి జనరల్గా మార్జినల్, దీంట్లో మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ 1 హెక్టార్ బిలో. అలాగే స్మాల్ 1 to 2 hectares, సెమీ మీడియం 2 to 4 hectares, మీడియం 4 to 10 hectares, లార్జ్ అబౌవ్ 10 hectares. ఇక్కడ చూస్తే ఈ మార్జినల్, స్మాల్ 2 కలిపి 86% ఉన్నారు తెలంగాణలో కానీ ఇండియాలో కూడా అంతే. సో మార్జినల్, స్మాల్ ఫార్మర్సే ఎక్కువ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్
5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు. అందుకే పిఎం కిసాన్ నిధి కూడా మనకి ఏదైనా పథకాలు కానీ రైతులకి ఎక్కువగా 5 ఎకరాస్ లోపు ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు గవర్నమెంట్. ఓకే, సో మార్జినల్ స్మాల్ మోర్, బట్ ల్యాండ్ ఎక్కువ ఉండేది లార్జ్. ల్యాండ్ ఎక్కువగా ఎవరి ఆధీనంలో ఉంది? లార్జ్, అబౌట్ 10 hectares లార్జ్ ఫార్మర్ చేతిలో ఉంది. కానీ ఎక్కువ ఉన్నది రైతులు 86% మార్జినల్ స్మాల్ ఫార్మర్స్. ఓకే, రైన్ఫాల్ తెలంగాణ సెమీ అరిడ్ రీజియన్లో ఉంది. తెలంగాణ ఏ ప్రాంతంలో ఉంది అంటే అరిడ్డా సెమీ అరిడ్డా అని ఇస్తాడు. సెమీ అరిడ్ రీజియన్లో ఉంది. నార్మల్ రైన్ఫాల్ తెలంగాణలో 906 మిల్లీమీటర్లు, బట్ నేషనల్ చూస్తే మనకి 1083 మిల్లీమీటర్స్. దీంట్లో మెజారిటీ ఆఫ్ రైన్ఫాల్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల వస్తుంది. జూన్ టు సెప్టెంబర్ 80% అంతా కూడా 80-85% జనరల్గా మెజారిటీ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. జనరల్గా మనకి ఈ ఎకనామిక్ సర్వేలో 79% ఇచ్చాడు. ఏదో ఏ లెక్కలో ఇచ్చారో తెలియదు కానీ, బట్ ఎప్పుడు అలాగా కరెక్ట్ ఫిగర్ ఉంటుంది 80-85%. ఓకే, మెజారిటీ ఆఫ్ రైన్ఫాల్ తెలంగాణకి దేనివల్ల వస్తుందంటే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ తెలంగాణ చరిత్రలో 1903లో అక్టోబర్ 3న ఎక్కువ వర్షపాతం పడింది. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు 2020లో సెకండ్ హైయెస్ట్. దీంట్లో చూస్తే అక్టోబర్, మళ్ళీ ఇది కూడా అక్టోబర్ 13th వర్షపాతం 32 సెంటీమీటర్స్. సో తెలంగాణ చరిత్రలోనే హైయెస్ట్ రైన్ఫాల్ 1903, 2020 రెండు కూడా అక్టోబర్ కావడం విశేషం. అక్టోబర్ 13th మొన్న తెలుసు మీకు ఏం జరిగింది అనేది, ఎంత ఫ్లడ్స్ వచ్చాయి, ఎన్ని గ్రామాలు మునిగిపోయాయి, అదేవిధంగా హైదరాబాద్ ఏ విధంగా ఉందని. సో 2020 అక్టోబర్ సెకండ్ హైయెస్ట్ రైన్ఫాల్ రిసీవింగ్ ఇయర్. డేట్ అయితే అక్టోబర్ 13th. ఓకే, తెలంగాణలో ఫుడ్ క్రాప్స్ 61.2%, నాన్ ఫుడ్ క్రాప్స్ 38.8%. ఇది స్లోగా ఫుడ్ క్రాప్స్ తగ్గుతున్నాయి, నాన్ ఫుడ్ క్రాప్స్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇంతకుముందు 32 ఉండేది, ఇప్పుడు 38.8%, అంటే సుమారు 39%. సో ఇన్ తెలంగాణ ఫుడ్ క్రాప్స్ స్లోలీ పర్సంటేజ్ డిక్రీజింగ్, నాన్ ఫుడ్ క్రాప్స్ ఇంక్రీజింగ్. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మనకి క్రాప్ ఏరియా వైజ్ చూస్తే ఎక్కువ ఏరియాలో పండిస్తున్నారు, అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ ఏరియాలో పండిస్తున్నాము. తర్వాత సిరియల్స్ అండ్ మిల్లెట్స్, తర్వాత రైసు, ఆ తర్వాత కాటను, ఆ తర్వాత మైజ్. ఇప్పుడు ఇది 4 కూడా తినేవే. కాటన్ మాత్రం కమర్షియల్ క్రాప్, నాన్ ఫుడ్ క్రాప్. విచ్ నాన్ ఫుడ్ క్రాప్ కల్టివేటింగ్ మోర్ ఏరియా ఇన్ తెలంగాణ? కాటన్ వస్తుంది ఆన్సర్. సో ఫుడ్ గ్రెయిన్స్, సిరియల్స్ ఇవ్వకపోతే ఏ క్రాప్ ఎక్కువ కల్టివేట్ చేస్తున్నారు? రైట్, మైజు, ఇలా ఇండివిజువల్ క్రాప్స్ ఇచ్చాడు అనుకోండి, సోయా అని ఇచ్చాడు, అప్పుడు రైస్ వస్తుంది. లార్జెస్ట్ ఫుడ్ క్రాప్ ఏది? రైసే. తెలంగాణలో లార్జెస్ట్ ఫుడ్ క్రాప్ ఏది? రైస్. నాన్ ఫుడ్ క్రాప్ ఏది లార్జెస్ట్? కాటన్. ఇవన్నీ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఒక క్రాప్ కాదు కదా, ఆహార ధాన్యాలు అన్నీ వచ్చేస్తాయి. రైస్ కూడా దాంట్లో వచ్చేస్తుంది, గోధుమ, రైసు, జొన్న, మొక్కజొన్న. సో సిరియల్స్ అండ్ మిల్లెట్స్ ఇది తర్వాత ప్లేస్లో ఉంది. ఇది ఏరియా వైజ్ నేను చెప్పేది కల్టివేషన్, నాట్ ప్రొడక్షన్. ఏరియా వైజ్ కల్టివేషన్. ప్రొడక్షన్ చూద్దాం. ఓకే, అంటే ల్యాక్స్ టన్నీస్లో ప్రొడక్షన్ అనేది చూస్తే ఎక్కువగా మనకి ఫుడ్ గ్రెయిన్స్, ఇది కూడా అంతే. ఫుడ్ గ్రెయిన్స్ ఏరియా వైజ్, ప్రొడక్షన్లో కూడా ఫుడ్ గ్రెయిన్స్. తర్వాత సిరియల్స్ అండ్ మిల్లెట్స్ ఇది కూడా సేమ్ ఉంది. రైస్, కాటన్. సో కాటన్ 4th ప్లేస్లో ఉంది ప్రొడక్షన్లో. లార్జెస్ట్ నాన్ ఫుడ్ క్రాప్ కాటన్, ప్రొడక్షన్లో కూడా 4th ప్లేస్లో ఉంది. ఫుడ్ గ్రెయిన్స్, సిరియల్స్, మిల్లెట్స్, రైసు, కాటన్. అలాగే రైతు బంధు పథకం, ఇది మీ అందరికీ తెలుసు, యు నో వెరీ వెల్. ఫస్ట్ ఇనీషియల్లీ 4,000 పర్ సీజన్ క్రాప్. పర్ సీజన్ క్రాప్ అంటే 2 పంటలు అనుకుంటే 8,000. అది కాస్త ఎంతకు పెంచారు? 5,000కి పెంచారు 2019 నుంచి. సో అంటే ఎకరానికి 10,000 పర్ యానం. ఎకరానికి 10,000 పర్ యానం, 5,000 పర్ సీజన్ క్రాప్. ఒక పంటగా 5,000 అనమాట. సో యానం తీసుకుంటే 2 పంటలు 10,000 ఇస్తున్నారు ఎకరానికి. ఇది రైతు బంధు. అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది, అవి కూడా మీకు దీంట్లో చెప్తాను. ఓకే, జస్ట్ నో వి డిస్కస్. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ రైతు బీమా 18 to 59 ఇయర్స్ లోపు వాళ్ళకి రైతులు చనిపోతే 5 lakhs ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇది ఎల్ఐసితో టైప్ అయ్యారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్తో టైప్ అవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. 5 lakhs 18 to 15 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి. అలాగే సాయిల్ హెల్త్, ముందు ఆ సాయిల్ని టెస్ట్ చేసి ఏ పంట వేయాలో డిసైడ్ చేస్తారు. దీనికి గాను మెదక్కు, వరంగల్, ఆదిలాబాద్లో 3 మొబైల్ వ్యాన్లు పెట్టారు. సో సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తారు వాళ్ళకి. అలాగే క్రెడిట్ అంటే రైతులకి మనకి ప్రైమరీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంటర్స్ ద్వారా
మనకి లోన్లు ఇవ్వడం కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, తర్వాత తక్కువ వడ్డీకి మళ్ళా, అదేవిధంగా సీడ్స్, తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా, దానికి సర్టిఫికేషన్ ఇస్తారు. సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. 24/7 పవర్ ప్రాబ్లం లేకుండా పవర్ రైతులకి. సో అదేవిధంగా రీసెర్చ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ PJTSAU అంటే PJTSAU, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. దే డెవలప్డ్ తెలంగాణ వెరైటీస్, తెలంగాణ సోనా RNR 15048 రైస్ ఇది, అలాగే బతుకమ్మ జగిత్యాల్ 18047 అద్భుతమైన మన రైస్, సోనా మసూరి అంటారు, సోనా తెలంగాణ సోనా అంటారు, తెలంగాణ సోనా RNR 15048, బతుకమ్మ జగిత్యాల్ JGL 18047. ఈ రెండు కూడా రైస్ వెరైటీస్ అత్యంత పోషక విలువలు కలిగినవి. మనకి డెవలప్ చేసింది కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఓకే, హార్టికల్చర్. ఈ హార్టికల్చర్ చూస్తే మనకి దీంట్లో ఏరియా వైజ్ తెలంగాణలో ఏ హార్టికల్చర్ ఎక్కువ ఉంది అంటే ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి, తర్వాత వెజిటేబుల్స్, ఆ తర్వాత స్పైసెస్, ఆ తర్వాత ప్లాంటేషన్, లిస్ట్లో ఫ్లవర్స్. ఇవి సీరియల్ అడుగుతున్నాడు ఏరియా వైజ్. ఫ్రూట్స్ ఎక్కువ ఏరియా వైజ్ కల్టివేషన్, తర్వాత వెజిటేబుల్స్, తర్వాత స్పైసెస్, ప్లాంటేషన్, ఫ్లవర్స్. ప్రొడక్షన్ చూస్తే వెజిటేబుల్స్ ఎక్కువ, నెంబర్ 1 వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్, ఆ తర్వాత స్పైసెస్, ఆ తర్వాత ప్లాంటేషన్స్, తర్వాత ఫ్లవర్స్. సో ప్రొడక్షను అండ్ ఏరియా వైజ్ హార్టికల్చర్, ఇవన్నీ కలిసి హార్టికల్చర్ అంట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్పైసెస్, ప్లాంటేషను, ఫ్లవర్స్. ఓకే డియర్ స్టూడెంట్స్, మనకి ఈ వీడియోస్ రోజు చేయడం జరుగుతుంది. మీకు ఏవైతే కరెంట్ డేటా ఉందో, నాలా చట్టం కొత్తది వచ్చింది, అదేవిధంగా TS బైపాస్ కావచ్చు, రెవెన్యూ యాక్ట్, మున్సిపాలిటీ ఆల్రెడీ చేసేసాను. సో ఈ ఎకనామిక్ సర్వే రేపు కూడా ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కంటిన్యూ ఈ వారం అంతా కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి ఏవైతే నేను ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ కవర్ చేయలేదో అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే టెస్ట్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ. సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 టెస్ట్ పేపర్స్ ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. 4th వన్ మనకి ఈరోజు రేపుల్లో కూడా అప్లోడ్ చేసేస్తాను. ఓకే, సో ఈ యొక్క ఎన్ని వీడియోస్ మీకు యూట్యూబ్లో ఎంతెంత ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందో అదంతా కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని. అదేవిధంగా టెస్ట్ పేపర్స్ కూడా ఉన్నాయి, ఎన్నోసార్లు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయడం. అలాగే మా టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. అదేవిధంగా మీరు కంపేర్ చేసుకుంటే ఇక్కడ సిలబస్ తెలంగాణ ఏఈ కానీ, ఏడబ్ల్యూజీ కానీ, HMWS కానీ మా దగ్గర ఏ విధంగా ఉంది జనరల్ స్టడీస్ అనేది మీకు కంపారిజన్ అదర్ అకాడమీస్ కంపేర్ చేసుకోవచ్చు. ఒక తెలంగాణ హిస్టరీ తీసుకోండి, ఎంత అద్భుతంగా ఫ్రీడమ్ మూమెంట్ మీకు ఉందనేది, పాస్ట్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కానీ, కల్చర్ కానీ మీకు అర్థమయ్యేటట్టు. అదేవిధంగా తెలంగాణ జోగ్రఫీ 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే మీకు పాలిటీ కానీ, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రతిదీ కూడా మేము ఆ యొక్క వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్డేట్ చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, రెండు కూడా చేస్తున్నాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్వాలిటీని అందరికీ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.